హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా వ్లాగ్స్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వ్లాగ్ అయితే ఊరికి వెళ్తున్నాం అనేసి ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను. ఫుల్ ట్రైన్ జర్నీ వ్లాగ్, అలాగే ఇంటికి రిటర్న్ వచ్చేదాకా ఫుల్ వ్లాగ్ పెట్టాను. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వ్లాగ్ అయితే. సో యాక్చువల్లీ లేస్తూనే 7:30కి ఏమో లేచి ఆడి చూసేతలకే మా మమ్మీ ముగ్గేస్తూ ఉంటే అలా ఒక వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను అర్లీ మార్నింగ్. ఇలా మమ్మీ ముగ్గేసిన తర్వాత మా తమ్ముడైతే అర్లీ మార్నింగ్ సాంగ్స్ అయితే వేస్తూ ఉంటాడు. స్పీకర్ ఉంది కాబట్టి ఇంట్లో బ్లూటూత్ ఉంది. సో అందుకోసమే ఇంకా సాంగ్ ప్లే చేస్తూనే ఉన్నాడు. మా తమ్మునికి ఏ సాంగ్స్ ఇష్టమో అవన్నీ ప్లే చేస్తున్నాడు. సో ఇందులో అయితే మీరు చూడవచ్చు ఎలాంటి సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాడని. అంతేకాకుండా ఇదైతే మేము శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను నేను ఎందుకు ఊరికి వచ్చాను అనేసి. మేమంతా ఎందుకు ఊరికి వెళ్ళామంటే, సో యాక్చువల్లీ మా బాబాయ్ వాళ్ళ కూతుర్లది అయితే ఇద్దరు ఆడపిల్లలు. సో ఇద్దరు ఆడపిల్లలది ఒకేసారి అయితే ఎంటికలు తీపిస్తున్నారు. సో అందుకోసం మేము శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇలా మమ్మీ డాడీకి ఒక చిన్న డ్యాన్స్ వేస్తుంటే అలానే వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను. సో మా తమ్ముడు అయితే కోతులు వచ్చాయని దాంతో భయపెట్టకపోతుంటే అవి కోతులు భయపడిపోతున్నాయి. సో అలాగే ఇలా కూడా వీడియో క్లిప్పింగ్ అయితే కొన్ని తీసాను. పొద్దున అందరం ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలంతా అయిపోయి టిఫిన్ అంతా చేసిన తర్వాత ఇలా కొన్ని కోతులు అయితే వస్తుంటే దాన్ని చూసి ప్రత్యూష్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. యాక్చువల్లీ బెంగళూరులో మనం కోత్ అనేది చూడం అస్సలు, కోతులు. సో ఇంకా ఊర్లో సడన్గా ప్రత్యూష్ ఇన్ని కోతులు చూసేతలకి ఫుల్ ఎగ్జైటింగ్ అయిపోతున్నాడు. మా తమ్ముడు అలా అరవడం కానీ అలా ఇది చేయడం కానీ. సో మీరు కూడా చూడొచ్చు మా ప్రత్యూష్ ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడో అనేసి. ఇలా కొద్దిసేపు కోతులతో ఆడుకున్న తర్వాత సో ఇలా హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసుకున్నాను, కానీ సో ఈ ఎండకి అస్సలు అవ్వలేదు నాకు వేసుకోవాలి అనిపించి. సో ఇంకా సింపుల్గా ఒక క్లిప్ పెట్టుకొని పూలు పెట్టుకొని రెడీ అయిపోయేసామన్నమాట. సో ఇంకా ప్రత్యూష్ అయితే ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు. సో యాక్చువల్లీ యాన్యువల్ డే ఉంది కాబట్టి మనకి ఇన్ని స్టెప్స్ అయితే వాడు నేర్చుకున్నాడు. యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వేస్తాడు అనేసి. సో నా ప్రత్యూష్ యాన్యువల్ డే వీడియో కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో అయితే పెడతాను. మీరు కూడా చూడండి ఎంత బాగా చేశాడంటే. యాక్చువల్లీ ఒక అమ్మగా నేను చాలా ఎమోషనల్ అయిపోయాను వీడియో ప్రత్యూష్ డ్యాన్స్ వేసిండేది చూసేసి. సో యాక్చువల్లీ అది కూడా మీ దగ్గర ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను, వాడు ఎంత బాగా డ్యాన్స్ ఆడాడు అనేసి. సో అది కూడా ఒక హ్యాపీనెస్ కదా. యాక్చువల్లీ నర్సరీకి వెళ్ళాక ఫస్ట్ యాన్యువల్ డే, అంతేకాకుండా డే కేర్కి అంతా చేర్పించినప్పుడు వాడు డ్యాన్స్ అయితే వేయలేదు. సో ఇక్కడ నర్సరీకి అయితే స్కూల్కి జాయిన్ చేయించినప్పుడు కొద్దిగా డ్యాన్స్ అయితే వేసాడు. చిన్నప్పుడు కూడా నేను అలా వేసేదాన్ని అనమాట డ్యాన్సు. సో అది నాకు గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అయిపోయాను, నా కొడుకు కూడా ఇంత బాగా వేస్తున్నాడు అనేసి. సో చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇక్కడ కొంచెం పిక్స్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయామన్నమాట గుడికి వెళ్ళడానికి. ఇక్కడ రీల్స్ చేయాలనుకున్నాము. అదే గోదావరి గట్టు మీద రామచిలక కదా. మా ఆయన ఎంత చేయమని చెప్పినా కూడా అస్సలు చేయలేదు. సరే అనేసి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అలాగే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇలా వీడియో క్లిప్పింగ్ తీసేతలకి ఆల్మోస్ట్ అక్కడ ఈచర్ వచ్చేసింది. సో మేమందరం ఈచర్లో వెళ్తున్నాము. మేమైతే షాక్ అయ్యాము, ఈచర్లో ఇంత జనాలు ఉండారా అనేసి, అంటే ఇంతమంది ఉన్నారా అనేసి. సో మీరు కూడా చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు కూడా కనపడుతుంది ఇంతమంది ఉన్నారా అనేసి. చాలాసార్లు వెళ్ళాము కానీ ఈచర్లోనే వెళ్ళాము శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి టెంపుల్కి. కానీ ఇన్ని జనాలు చూసేతలకే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అస్సలు ఎక్కలేదు. ఇంకా నిలబడు చూడు వీడియో. ఫుల్ కంటిన్యూ చేయలే. ఇప్పుడు అదే ప్లేస్ లో చూసి వచ్చేసి గోదావరి గట్టు మీద రామచిలక. పాట చెప్తున్నావా? గోదావరి గట్టు మీద రామచిలక
ఇంకా మేము వెళ్ళడానికి ఇంకాస్త టైం ఉందంటే రీల్స్ చేయాలనుకున్నాం, కానీ మా ఆయన అస్సలు సరిగ్గా చేయలేదు. సో అందుకే ఇంకా ఈచర్ ఆల్రెడీ వచ్చేస్తుంది అనేసి మేమైతే రోడ్డుకి అయితే వెళ్ళాము. సో అక్కడ ఇలా వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను. యాక్చువల్లీ జనాలు చూసి మేము కూడా షాక్ అయిపోయాము, ఈచర్లో ఇంతమంది ఉన్నారా అనేసి. మీరు కూడా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఏమైతుంది ప్రణతి? చూడు ఏమైతుంది ప్రత్యూషు, ఏమైతుంది? అమ్మ మీ అమ్మ కలిపెట్టమా, ఏమైనా పెట్టుమా. అంతే కదా నాన్న. ఇస్తాను ఉండరా, ఇస్తాను రా. ನಿಮ್ಗೆ ಇವಾಗ ಬಂದೈತಂತ ಇರೋ ತೆಗಿತೀನಿ. వెరీ గుడ్ స్టైల్. ట్రైపాడ్ ఉండింటే ఇంకా బాగా. గుత్తి గాయ్స్, గుత్తినా ఆర్ఎసా? గుత్తి గుత్తి డాన్. రామే రా. ఇదేమి ఇంతమంది ఉన్నారు? జನ ಇದ್ದಾರೆ, ಏನ್ ಇಂತమంది ఉన్నారు? ಸೇರಿಲ್ಲ లేదా ఆడే పిచ్చుకో శివాడా, శివాడి పిచ్చుకో ఎవరికన్నా ఇంటికి పోయి చేస్తానడా? ಇವ್ರು ತೆಗಿಬೇಕು, ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಇರೋದಂತ. ఇది నా బాబాయ్. తీస్తావా? లోపల ఎంత జాగా తెలుసా? ఫ్రీగా అల్ల కాల నడుతాను. వీడియో చూడు ఒకసారి.
ఆ పక్క ఇంతే అదేమంత కాలే నేనెత్తుకో చాలు వెయిట్ ಹೆಂಗಿದೆ సరే నడి ಒಂದು ಬಾಟ್ಲ್ ಅಲ್ಲಿ ತೀರ್ಥ ಇಲ್ಲ ಹಂಗೆ ಕೊಡ್ತಾರೆ ನೀವು దాంట్లో పోసుకోమా పోపించుకుంటాను దిగు దిగు హలో రాసుకోండి ఇది ಬುಕ್ಕೋಸಪ್ಪ ನೋಡ ನಮ್ಮ ಗೊತ್ತೇ ಇಲ್ಲಲ್ಲ ಇದೇ ಕಮ್ಮಾಗಿರೋದು ముక్కమ్మ చాలు జగన్మోహన రూపాయ జగన్మోహన రూపాయ గడలిగిరి చింక గోవింద గోవింద ఎట్లా తీస్తాను వీడియో కనపడతాను ఎవరు మాయ కాదు రోమ్ పెడతాం పెడతాం పెట్టుకో బీజేపీ పోయినా టెక్కాగుతుందా ఎవరన్నా బీజే తీసుకొని అన్ని లోపల పెట్టు పడ్ల కమ్మయ్య రామ గోవింద గోవింద శ్రీరమణ గోవింద గోవింద డాడీ వీడియో తీస్తాడు మనం పోదాం రా డాడీ వీడియో తీయాలి सेल्फी लेना पड़ा ಫೋಟೋ ತೆಗಿ ಸಾಕು ಮಗು ಇವಾಗ ಬಂದ ಸಾಕಾ ఫోటో తెగి ఎట్లా పోతారు చేస్తా పోండి చెప్తాను మీరు పదండి చెప్తాను ఎంత కాలుతుందో చూస్తాం కాలేదేమే ఎంత కాలుతుంది రే చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికి ఎంత పెద్ద చెప్పలి అప్పట్లో చూసి ఆడే ఉండు రండి ఇట్లా నువ్వు కూడా రాసేసి ఇట్లా ವಿಡಿಯೋ ತೆಗಿತಿದ್ಯಾ టాయ్ వీడు తిన్నాక తీసిస్తాం ఫ్రెండ్స్ వీడు అసలు పొద్దు నుంచి ఒక ఇడ్లీతోనే ఉన్నాడు ఫ్రెండ్స్ వాడు తినే వరకు అసలు ఇప్పించదు లేదు చెప్తావా చెప్పవా అవునా తిరిగి అడిగేదే లేదా నువ్వు లే నువ్వు అడిగేదే లేదేమన్నా నువ్వు మళ్ళీ అడిగేదా నువ్వు రా
ఎవరు ఇప్పించింది? ఎంత టైం ఇప్పుడు? టైం ఎంత? రేణు వాళ్ళు ಅದಕ್ಕೆ ಓಡೋತಾವಲ್ಲ ಮುಂಚೆ ಈ ಥರ ಇದ್ದಿಲ್ಲ ಏನು ಇದ್ದಿಲ್ಲ. ಅದೇ ಇವ್ರು ರೆಡಿ ಮಾಡ್ತಾವ್ರೇನು ಕುತ್ಕೊಂಡೋಕೆ. ತುಂಬ ಗಲೀಜು ಇತ್ತಲ್ಲ ಅವಾಗ. ಯಾರಾ ಪ್ರತ್ಯೂಷ್? ಇಲ್ಲಿ ಮಣ್ಣೆಲ್ಲ ಇದು ಮಾಡ್ತಾರೆ. ಹಾಂ, ಹಂಗೆ ಅಡುಗೆ ತೋರಿಸೋರು ಅಡುಗೆ ಮಾಡ್ತಾರೆ. ಹ್ಞೂ ಇದೇ ಪಡ್ಕೊಂಡು రేణు గలీజు. ఇది మున్ను మట్టిలేస్తుంది. బాగుండారా? ఇచ్చింది ఇంకా బాగుండారా? మా ఇక్కడ తాత తాత మాట్లాడరా? తిండి బాగుండవా? మొన్న వచ్చినా అయ్యో టీచర్ టైం ఎంత అయింది? టైం చెప్పరా తాతకి? ప్రత్యూష్ టైం పెడతా ఉన్నాడు. చిన్న రైతి బాగుండ చిన్న రైతి. ಎಲ್ಲ ಇವರಿಬ್ರು ಹಿಂಗೋಡ ಬಿಟ್ಟವ್ರೆ, ಆ ಕಡೆ ಅವ್ರು ಬಿಟ್ರಾ? ఇటు చూపి చిన్న రేతి ఫంక్షన్కి మేము వచ్చినాం, అందుకోసమే తీస్తాడు అది. ಅದು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಕೊಡ್ಬೇಕಂತೆ. ಏನ ಏನು ಅವ್ರಿಗೆ ಕೊಡ್ತೀಯಾ? పేరు నూరా ಬಾರೆ ಬಾರೆ ತೆಗಿತಾ ಇದ್ದೀನಿ ಬಾ. ಹೌದಾ? మట్టిగా తల్లేస్తుంది అన్నా. అది గౌన్ ఆడించి శశికుమార్ ఇది కనిష్కకి అయితే ఫోటో ఒకరికి అది ఒకరికి ఇది రేవతి ఒకరు వచ్చింది ఫోన్ చేసి మాకు పెద్ద పిల్లకి మాకు పెద్ద పిల్లకి ఇది ఎట్లా ఉల్టా పెట్టినా దాన్ని డ్రెస్ ఒకరికి కనిష్కకి ఒకరికి కల్పనకి కనిష్కకి కల్పన
రాసుదాకా ఇంకా ఒక్కటి హుషారు ಫೋನ್ చేస్తే ಹಲೋ ಅಪ್ಪೆ ಒಂದು 5 ನಿಮಿಷ ಅಪ್ಪೆ ಮಾಡ್ತೀನಿ ಸ್ವಲ್ಪ ಬಿಸಿ ಎಲ್ಲರೂ ಬ್ಯಾಗ್ ಇಟ್ಬಿಡ್ಬೇಕಾಯ್ತು ಅಂಕಲ್ దాంట్లోకి వేసుకోము హుషారుగా మా పాప వేడా ఇది ఎవరికన్నా ఇష్టం. అది కనిష్క అన్ని కనిష్కకే ఎట్లయితుంది ఆఫ్ చేస్తున్నానులే ముందర రేవతి ఎంటికల్లో వర్క్ చేస్తున్నారు కదా ఇక్కడ అవునా నెక్స్ట్ దీనికంతా లోగా కదా బాగా ఉన్నారు ఈడిపోయి వచ్చినాము లోగా పోలేదు ఇటు చిన్నమ్మా నేను వీడియో తీస్తానా వీడియో తీస్తారని తెలిసి వాళ్ళు ఆ పక్క పోయినారు చేసి ఇప్పుడు వస్తున్నారు వాచ్ పడుతుంది నువ్వు ఏ కావాలా అంత సేపు ఎవరిది స్లిప్పర్ అని తెలుసా స్లిప్పర్ ఎవరిదని ఎవరిది కోత వస్తుంది అక్కడ 2 నిమిషాలు ఆడే దానికే వీడియో తీస్తాను అది కాలేదులే నాకు దానికి కాదు నువ్వు వీడియో తీస్తాను దాని కోపం వచ్చింది ఎక్స్ప్రెషన్ ఈలేవాడు కింది పోతారా మేము ఇవన్నీ అప్పుడే కూడా క్లీన్గా చేసి తీసింది సరే పో ఎత్తు పైకి ఎత్తాల ఇట్లా ఎక్స్క్యూజ్ మీ దా టెంపుల్ నుంచి ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇక్కడే గుడి అనమాట. సో ఇక్కడ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ ఇలా డౌన్కి వెళ్ళాలి. ಇಲ್ಲ ಮತ್ತೆ ವಾಯ್ಸ್ ಓವರ್ ಕೊಟ್ಟರೆ ಆಯಿತು. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అని కిందికైతే వెళ్తున్నాము. చూడండి, ఇది శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి టెంపుల్. లోపల కూడా వీడియో తీసాను, అది కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు చూసేయండి. సో ఇక్కడైతే వెళ్తున్నాం లోపలికి.
ಕುಚ್చుకుంటున్నాయి, ಕಾಲ್తున్నాయి రెండు. ಕಷ್ಟ. అదే మెయిన్ గుడి, అదే అది కమ్మగిరి స్వామి గుడి. పద 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 పద. అట్లా లేదా దారి, ఇట్లే ఉందా? ఆ పక్క లేదా? నువ్వు నడుస్తావు, మేము ಯಾಡನ್ ಶಶಿ ದಾರಿ ಅಲ್ಲ ದಾರಿ ಎಲ್ಲಿದೆ ಅಪ್ಪ? ಎಲ್ಲಿ ఏం బ్రిడ్జ్ కడతారు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఈడప్ప ఇట్లప్ప ఇట్లప్ప, అట్లా కాదు. నీకే చేసుకుందిలే ఉండు. అమ్మా ఇటు చల్లగా ఉంది కదా డ్యామ్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పైనుంచి రావచ్చా? వాడు ఇడిసి పడిపోతాడు నడుచుకొని. ఏరెంక కడ మే అవుతుందిరా, నేనే వచ్చినా అంట, నువ్వు రాలేవు. అప్పకి తేముందిలే, ఇట్లేరా. రా కిందికి. కానుస్తావురా? జూమ్ ಇಲ್ಲೆಲ್ಲ ನೀರು ಬರ್ತೈತ್ಲೆ. సిక్స్ మంకీస్. ಎಂದೇ ಹುಷಾರು. ಉಣಿಲಿ ಬಾರೆ, ಸಾಕು ಬಾರೇನು ಇರು. ಮಗುನ ಎತ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಕಾಲು ಸುಡ್ತೈತೆ. ಈ ಕಡೆ ಬಾ ಇನ್ನೊಂಚೂರು, ಒಂದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು. ಹಚ್ಚುಡ್ಲೆ ಇಲ್ಲಿ ಬಾ, ಇಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ. ಈ ಕಡೆ ಬಾ, ಇವಾಗ ಕೋತಿ ಇಲ್ಲಿ ನೋಡಿ ಶಶಿ. ಕೋತಿ ನೋಡಿ ಅಂದ್ರೆ ಪ್ರತೀಶ್
ప్రితీష్ బాగుందా? కనిష్క గుండు కొట్టించినారు నీకు ఆ? ఎవరు కొట్టించిరి గుండు? ఎవరు కొట్టించిరి గుండు? ఐ మీన్ నిన్నే చూస్తాను. ఇద్దరు ఈ పిల్లనే. ఎవరడా కనిష్క? ఏమి నా భాష మాట్లాడుతున్నాడు కదా, ఎవరు ఇది అంత చూస్తాను. కనిష్క ఎవరడా? ఎవరడా? చౌ కుట్టించుకోలే కనిష్క? చౌ కుట్టించుకోలేదా? కోల్డ్ అయింది కదా మీకు కదా, కోల్డ్ అయింది. వస్తావా కనిష్క? బెంగళూరు పోదాం వస్తావా? వస్తావా? మా ఇంటికి పోదాం వస్తావా? ఏమంటుంది లే కనిష్క? ఏంటుంది కదా నిన్నే? నా దగ్గర టాయ్ ఉన్నాయి. పెట్టి అదే అదే తీసుకపోతే అప్పుడు చెప్తాను. అటు చూడు ఎట్లా తింటుంది పిల్ల. నువ్వు ఉన్నావు నిన్నటి నుంచి ఇక్కడ వచ్చి తిన్నాడు వాడు అంతే. అస్సలు తినలే అసలు, ఒక్క కొంచెం కానీ. పొద్దున ఒక ఇడ్లీ తిన్నాడు అంతే. టైం ఎంత ప్రతి టైం అన్న చెప్పు. ఆ పిల్ల అందరి దగ్గర పోతుంది సార్. ఎవరు? ఏమి ఎవరి దగ్గర రాదు కదా. మళ్ళీ చిండ్రైతి రెండో పార్ట్, చిండ్రైతి పార్ట్ 2 అంటాను. వాడు బుడ్డి వచ్చింటే నిన్న ఏమో పట్టుకొని ఉంటే దాంతో కొట్టుకొని బెంగళూరు పోదామా? తొలుకొమ్మదాంలే కనిష్క. నిన్ను తొలుకొమ్మోలా పిల్లని తొలుకొమ్మోలా? చూడ ఏమి రానే రాదు కదా. తిరునాళ్ళు ఉంది, ఇంకా ఎన్నాళ్ళు ఉంది, వారమే ఉండేది. వాళ్ళ చిన్న లే ఫోన్ 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 లే లే చూడు 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 రాయి రాయి. ఏమిది? నువ్వు యాటికి రా. దేమిది రాయి? రాయి 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 రాయి. అది ఇది ఇంకో రాయి. అయ్యి రోడ్లో పెట్టుకోకూడదు. పెట్టుకోకూడదు నోట్లోకి. నోట్లో పెట్టుకోకూడదు, నోట్లో పెట్టుకోకూడదు, నోట్లో పెట్టుకోకూడదు. కంట్లో నీళ్ళు వచ్చిందమ్మా పిల్లకి. ఉండు రాయడేస్తివి ఇంకోటి పట్టుకో. పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు.
పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఏ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఏ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఏ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఏ పెట్టుకోకూడదు మేము వద్దులే ఊరికే ఉండు ఊరికుండు ఏ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు 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 అది పడే అది పాలేదు చూచు ఏ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు పడే అదే ఏ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఇంకా తిని ఇప్పుడు ఏ పెట్టుకోవద్దు ఏ పెట్టుకోకూడదు అంత కిందికి వంగలేవులే కర్రగుండు ఒకటి తెల్లగుండు ఏ పెట్టుకోకూడదు లక్క చెల్లెలు ఒకరు కొంచెం కలర్ తక్కువ ఏ పెట్టుకోకూడదు యాల్రా ఊరికే ఉన్నానా ఏం పెట్టుకోకూడదు ప్యాంటుకో అటు ఒక్క వన్ ప్యాంటు వాళ్ళ నాయన వస్తే తిడతాడులే ఎటు చూడు ఫోన్ చూడు ఎవరట నువ్వే కదా కల్పన నువ్వే కదా మీకు తెలుస్తుంది మనం ఫోన్ తీస్తారా వీడియో తీస్తారా మనం దిప్పు ఎట్లా దిగు 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 ఓకే బాయ్ 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 నత్తనా శివ పేరుదో సో యాక్చువల్లీ ఇంటికి వచ్చేతలకి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మేము వచ్చింది 4:30 or 5 ఉండాలి. సో వచ్చిన తర్వాత ఇలా డ్యాన్సెస్ అయితే వేసాడు ప్రత్యూష్. సో అక్కడైతే ఫస్ట్ వెళ్ళిన వెంటనే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. సో ఆ తర్వాత అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేసి సో యాక్చువల్లీ రేవతి ఫంక్షన్కే కదా పోయింది, చంద్రైతి వాళ్ళ ఫంక్షన్కి. సో అక్కడ తన దగ్గర కొంచెం మాట్లాడేసి పిల్లల దగ్గర కూడా కొంచెం ఆడుకున్న తర్వాత సో రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాము. సో వచ్చిన తర్వాత సో యాక్చువల్లీ చికెన్ తిన్నాం, కానీ చికెన్ మటన్ ఉన్నింది. చికెన్ తిన్నాం కానీ నాకు అంత తిన్నట్టుగా ఏమి అనిపించలేదు. కానీ సో అందుకే ఈవినింగ్ ఇలా బయటకు వచ్చాము నాన్ వెజ్ తినడానికి. సో మా తమ్ముని కడిగితే ఇక్కడ బాగా వేస్తారు కబాబ్ అంటే, సో అక్కడికి వెళ్ళిపోయాము. ఒక ప్లేట్ 150 రూపీస్ ఉన్నింది. సో ఆ కాస్ట్కి వర్త్ అనే అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ అయితే, క్రిస్పీగా లోపలంతా బాగా ఉడికింది. సో ప్రత్యూష్ అయితే చాలా బాగా తిన్నాడు, చాలా పీసెస్ తిన్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే ప్రత్యూష్. మేము కూడా అక్కడ తినేసి ఇంకొంచెం పార్సల్ కట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయాము. సో వెళ్ళే ముందర కొద్దిగా నన్నారి తాగాలనేసి సో అంగడి దగ్గర అయితే నువ్వు తాగుతాడు ఎట్లుందని నేను డాడీ నువ్వు తాగుతాడు. కదా నేను కొంచెం చెప్తాను. కర్రగా ఉన్నాయి పక్క మబ్బు వెళ్తుర్లే ఇక్కడ రా. నేను పట్టుకున్నా, తాగు ఇడిసే. నేను పట్టుకున్నా గ్లాస్ కదా ఇది, అందుకే నేను పట్టుకున్నా. అయ్యో సారీ. అమ్మా ఇది చాక్లెట్ జ్యూస్, అది తాగి చాక్లెట్ వేసిందా జ్యూస్ తాగి.
ఇంకా నన్నారి అలాగే లస్సీ కూడా తాగాను. సో లస్సీ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రింక్ అనమాట. సో ఊరికి వెళ్తే ఖచ్చితంగా నన్నారి లస్సీ అయితే ఖచ్చితంగా తాగుతాను. సో ఇలా తాగిన తర్వాత నా బ్లాగ్ అయితే ఎండ్ చేశాను. ఆ డే అయితే ఎండ్ చేశాను. వీడియో అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.